హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ది గోట్ అనే తమిళ్ సినిమా చూశాను. ఇది తెలుగులో కూడా రిలీజ్ అయింది. అంటే ఇది తలపతి విజయ్ నటించిన సినిమా ది గోట్. సినిమా హాల్లో రిలీజ్ అయినప్పుడు నేను మూవీ చూడలేదు. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది, ఆల్ లాంగ్వేజ్లలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పుడు చూశాను. ఇది సినిమా రన్ టైం వచ్చి మొత్తం 3 గంటలు అన్నమాట. ఈ సినిమాలో విజయ్ తండ్రి కొడుకులుగా 2 క్యారెక్టర్లు చేశాడు. ఈ సినిమాలో ఈ సినిమా డైరెక్టర్ వెంకట్ ప్రభు, సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా, అలాగే హీరోయిన్ స్నేహ నటించింది. పెద్ద విజయ్కి జోడీగా, చిన్న విజయ్కి జోడీగా మీనాక్షి చౌదరి నటించింది. ఇంపార్టెంట్ రోల్లో ప్రభుదేవ, మోహన్, ఇంకా కొంతమంది నటించారు. అలాగే కొన్ని గెస్ట్ రోల్స్ కూడా ఉన్నాయి. శివకార్తికేయన్ గెస్ట్ రోల్లో వస్తాడు. ఈ సినిమా స్టోరీ లైన్ వచ్చేసి మన తలపతి హీరో ఒక పోలీస్ ఆఫీసర్ అన్నమాట. సినిమా స్టార్టింగ్లోనే ఒక విలన్ పేరు మోహన్ అన్నమాట. మోహన్ ఏదో ఉంది, పేరు అంత గుర్తులేదు. అతన్ని పట్టుకోవడానికి ట్రైన్లో బ్లాస్ట్ చేసి అనుకోకుండా అతని ఫ్యామిలీ మొత్తం చనిపోతుంది అన్నమాట. అతను కూడా చనిపోయాడు అనుకుంటారు. ఆ తర్వాత ఒకసారి స్నేహతో తన అదే కొడుకు, వైఫ్ ప్రెగ్నెంట్ అన్నమాట. ఇలా వీళ్ళు ముగ్గురు కలిసి థాయిలాండ్కి ఒక మిషన్ పని మీద వెళ్తాడు. అలాగే ట్రిప్ పని మీద కూడా వెళ్తాడు. అలా వెళ్ళినప్పుడు విలన్స్ అటాక్ చేస్తారు. ఆ టైంలో హీరోయిన్కి పెయిన్స్ ఉండడం వల్ల హాస్పిటల్కి తీసుకపోతే అక్కడ కొడుకుని కూర్చోబెట్టి బిల్లు కట్టడానికి వెళ్తే కొడుకు మిస్ అవుతాడు. ఆ తర్వాత ఒక సీసీ కెమెరాలో చూసి కొడుకు ఇలా ఒక వ్యాన్లు ఎత్తుకుపోయాను. ఆ వ్యాన్ ఎత్తుకుతుంటే ఆ వ్యాన్ ఊరి చివర తగలబడి ఉంటుంది. కొడుకు చనిపోయినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది సినిమా స్టోరీలే. అసలు వాళ్ళ కొడుకుని చంపింది ఎవరు, తర్వాత వాళ్ళ కొడుకు ఎలా బతికొచ్చాడు, తర్వాత ఏం జరిగింది అనేది సినిమా స్టోరీలే. మూవీ ఎలా ఉందంటే పర్లేదు, వన్ టైం వాచబుల్. ఎలా ఓటీటీయే కాబట్టి వన్ టైం వాచబుల్. మరి 3 అవర్స్ కొంచెం అంటే బోర్ అయితే కొట్టలేదు. అయితే సెకండ్ హాఫ్లో 2 సాంగ్స్ వస్తాయి హీరోయిన్తో. ఆ సాంగ్స్ 2 అనవసరము. ఒక పక్క ఫ్రెండ్ చచ్చిపోయి ఉంటాడు, చంపేది హీరోనే, విలన్ హీరోనే, అది హీరో కొడుకే, రెండో క్యారెక్టర్ వేసి అతనే చంపేస్తాడు. ఎమ్మడి హీరోయిన్తో సాంగ్, ఆ తర్వాత హీరోయిన్ని చంపేసి మళ్ళీ ఐటమ్ సాంగ్. అసలు ఆ సాంగ్లు అక్కడ ఎందుకు పెట్టినో అర్థం కాలేదు. విజయ్ యాక్టింగ్ అయితే చాలా బాగా చేశాడు. అలాగే స్నేహ అయితే తను ఉన్నంత తను బాగా చేసింది. మీనాక్షి చౌదరి జస్ట్ పాటల కోసం ఉన్నట్టే ఉంటుంది. ప్లస్ తను చనిపోయేటప్పుడు అక్కడ కొంచెం యాక్టింగ్ ఓకే. మీద ప్రభుదేవ యాక్టింగ్ కూడా చాలా బాగా చేశాడు. అలాగే మోహన్ క్యారెక్టర్ అతను కూడా యాక్టింగ్ బాగా చేశాడు. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా బాగా చేశారు. ఈ ఎండింగ్ ఫైట్ ఉంటుంది, అది కొంచెం బాగా నచ్చింది. అలాగే ఇంకా ఈ సినిమాలో మైనస్ ఏంటంటే ఈ రెండో క్యారెక్టర్కి డబ్బింగ్కి లిప్స్ సింక్ అవ్వలేదు. డైలాగులు వస్తుంటే కానీ పెదాలు మాత్రం కదలవు. అలాగే కొన్ని చోట్ల కొంచెం ఫస్ట్ ఫైట్ అయితే అది గ్రాఫిక్ అని ఈజీగా తెలిసిపోతుంది. క్వాలిటీ కొంచెం అంత బాగాలేదు. బీజిఎం బాగా ఉంది, ఫైట్స్ కూడా బాగున్నాయి. కాబట్టి మరీ సెకండ్ హాఫ్లో కొంచెం నాకు నచ్చలేదు. ఆ పాటలు వచ్చిన ప్లేస్మెంట్స్ కానీ అక్కడైతే నచ్చలేదు. ఓటీటీ కాబట్టి చూడొచ్చు, పర్లేదు, స్కిప్ చేసుకొని చూడొచ్చు. 3 అవర్స్ ఉంది, ఆల్ లాంగ్వేజ్లలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎవరైనా చూడకపోతే సినిమా థియేటర్లో చూడని వాళ్ళు ఉంటే నెట్ఫ్లిక్స్లో ఆల్ లాంగ్వేజ్లలో స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి. ఈ సినిమా నాకైతే యావరేజ్ అనిపించింది. ఓటీటీ కాబట్టి ఒకసారి చూడొచ్చు. అలాగే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.